ఎవడ్రా నువ్వు? ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఏంటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. పోరా పోరా. రే ఏంటి ఇంకా ఉన్నావు? లేడానికి చెప్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటారు. మర్యాదగా పో. రాయ్ పోతావా? పోవా చెప్తే సెక్యూరిటీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నాడు. గుడి దగ్గర చూసిన మూగవాళ్ళ ఉన్నాడు. సెక్యూరిటీ తను నాకు తెలుసు, నేను మాట్లాడతాను. మేడం ఇతను మీకు తెలుసా? నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావు? పూజారి గారు పంపించారా? ఎవరు? నటరాజమూర్తి గారేనా? సరే, ఈ టైంలో ఎందుకు వచ్చావు? నాతో ఏంటి పని? ఏంటి? నేను మోసం చేశానా? అయ్యో అదేం లేదు. నువ్వు చెప్పిన గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. గుడికి వెళ్ళానని చెప్తున్నాను కదా. నేను అబద్ధం చెప్పడం లేదు. సరే, నువ్వు చెప్పిన గుడికి వెళ్ళలేదు, ఇప్పుడేంటి? ఇంకొకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటాను, సరేనా? ఓ, నేను గుడికి వెళ్ళలేదని ఇంత దూరం వచ్చావా? సరేలే, ఎలాగో వచ్చావు కదా. నేను సెక్యూరిటీకి చెప్తాను, తన రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళు. భోజనం చేసావా? సరే, లోపలికి రా, భోజనం పెడతాను. అయ్యో, ఏడుస్తున్నావేంటి? బాబు ఆగు.
చిదంబరం, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇవి బుగ్గలు కావు, పాల బుగ్గలు, మల్లె మొగ్గలు. చిదంబరం, మేము నిన్నేమీ అడము. మేము అడిగే వాటికి సమాధానం చెప్పు చాలు. అడగండి. విశ్వంభర ఎవరు? మా చక్రవర్తి రాక కోసం ఎదురు చూస్తున్న మా అందరికీ కెప్టెన్. వెరీ గుడ్. ఆ విశ్వంభర ఎక్కడుంటాడు? తెలీదు. ఓకే. సమాధిలో ఉన్న మీ మమ్మీ, అదే మీ చక్రవర్తిని ఆ రోజు బయటికి తీశారు కదా? అవును. ఆ మమ్మీ ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు. మరి సమాధిలో ఉన్న ఆ నగలెక్కడున్నాయి? తెలీదు. అరే బిడ్డా, సమాధి తెరిచాక మీ చక్రవర్తిని, దేవతా నగల్ని విశ్వంభర ఎత్తుకెళ్ళాడు కదా? తెలీదు. మనోజ్ గారు, వీడు పెద్దానికి తెలీదు అంటున్నాడు. ఒకసారి మీరు ట్రై చేయండి. చిదంబరం, నువ్వు మా దగ్గర ఉన్నావని సాహు వాళ్ళకి తెలుసు కదా? తెలుసు. నేను సేవ్ చేయడానికి రాలేదు. నాకు వాళ్ళకి కనెక్షన్ తెగిపోయింది. వాళ్ళు రారు. సరే, నాయక్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు నిజంగా నీకు తెలీదా? తెలీదు. సరే, ఒక విషయం అడుగుతాను. మీరంతా కలిసి నన్నెందుకు టార్గెట్ చేశారు? నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అదైనా చెప్పు. నువ్వు మా దేవుడివి. అదే, నేను మీకు ఎలా దేవుణ్ణవుతాను? అది నాకు తెలీదు. మరి నేను దేవుణ్ణని మీకెవరు చెప్పారు? విశ్వంభర. విశ్వంభర చెప్తే మీరందరూ నన్ను టార్గెట్ చేశారా? అవును. సరే, ఆ విశ్వంభరనే వెళ్ళి అడుగుతాను. వాడి అడ్రస్ చెప్పు. నాకు తెలీదు. చిదంబరం, నువ్వంటే నాకు ఇంకా గౌరవం ఉంది. దయచేసి సమాధానం చెప్పు. నా దగ్గర నుంచి ఇంతకంటే ఎలాంటి సమాధానం మీకు దొరకదు మనోజ్. మనోజ్ గారు, వాడి దగ్గర సమాధానం లేకపోతే వీడితో మనకేంటి పని? ఖతం ఖతం. నాయక్ గారు, తొందరపడకండి. ఏంటి మనోజ్ గారు తొందరపడేది? ఈ సాలేగాడిని గడ్డం పట్టుకోవాలనా లేకపోతే కాళ్ళు పట్టుకోవాలనా? మీరు పక్కకి రండి. చిదంబరం, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. నిజం చెప్పు. నుదుట మీద గన్ పెట్టి వెయిట్ చేస్తావేంట్రా? ఇదే గన్ను నా చేతిలో ఉంటే మరుక్షణం నేనే కాల్ చేసుకునేవాడిని. అయితే చావరా, చావు. మిస్టర్ నాయక్, ఇంటరాగేషన్లో పోలీసులు క్రిమినల్స్ ని చంపేస్తామని చెవు పక్క నుంచి తూటా వెళ్లేలా కాలుస్తారు. అది క్రిమినల్స్ ని భయపెట్టడానికి మీ పోలీసులు ఉపయోగించే ట్రిక్కు. కానీ నేను క్రిమినల్ని కాను, భక్తుణ్ణి. నా పుట్టుక చక్రవర్తికి అంకితం.
నా చావు చక్రవర్తికి సమర్పితం. జనన మరణాలకి ఈ చిదంబరం దడవడు. ఇది మా దీక్ష నాయక్. రేయ్ రేయ్ ఇప్పుడు నిజంగానే లేపేస్తాను రా. చావు చావు. ఆగండి నాయక్ గారు. కమాన్, కాల్చరా, కాల్చు. వదండి మనోజ్ గారు, కాల్చు. వీడి బుర్రలోంచి బుల్లెట్ దింపేస్తాను. నాయక్ గారు ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీరు రండి రండి. ఆది నువ్వే, అంతం నువ్వే. సృష్టి నువ్వే, సృష్టి కర్తవి నువ్వే. గోపన్న, 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 ఏం జరిగిందిరా? చిన్నమ్మ దగ్గరికి వెళ్ళావా? మాట్లాడిద్దా? ఏం మాట్లాడిందిరా? మాట్లాడలేదా? గుడికి వెళ్ళలేదంట నా గోపన్న. అమ్మా కనకదుర్గ, అద్భుతం జరిగిందని మురిసిపోతుంటే మమ్మల్ని ఇలా నిరుత్సాహపరుస్తావా తల్లి? ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామదేవత చిన్నమ్మ వారిని దర్శించుకొని రావాలి. పూజారి గారు, చిన్నమ్మ వారి గుడికి నన్ను ఎందుకు పంపించారు? ఆ మూగతను నా వైపు ఆశ్చర్యంగా ఎందుకు చూశాడో నాకిప్పుడే అర్థమవుతుంది. పూజారి గారు నా వైపు భక్తి భావంతో ఎందుకు చూశారో నాకు అర్థమైంది. వంశీ గారికి రక్షా కంకణం కట్టాక అక్కడే పూజారి గారితో మాట్లాడుంటే నేను ఇంత డిస్టర్బ్ అయ్యేదాన్నే కాదు. చిన్నమ్మ వారు నేను అచ్చం ఒకేలా ఉన్నామనే కదా. అసలు చిన్నమ్మ గారి రూపం నా రూపం ఒకేలాగా ఉంది. అలా ఎందుకుంది? పూజారి గారిని కలిస్తే తప్ప నా డౌట్స్ క్లియర్ అవ్వవు.
లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జనాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. నీ కల్లోలమైన మనస్సు నాకు తెలుసు, నీ ఆందోళనకు కారణమూ తెలుసు. హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి, ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. నీ ఎంతట నువ్వే అత్తారింటికి దారేది అంటూ వెళ్ళావుగా. వెళ్ళాను స్వామి, కాని రక్తం పంచిన మేనమామ ఇంటికి దారి లేకుండా చేసుకున్నాను. నీ మేనమామతో దూరం భారమైనా ఏదో ఒకరోజు అతను నీ త్యాగాన్ని గుర్తిస్తాడు. త్యాగమని నేను అనుకోవడం లేదు స్వామి, కాని ఒకే ఒక్క కోరిక స్వామి, మా అక్క నేను ఆ ఇంటి తోడికోడళ్ళం కావాలి. విధిరాతలు ఎదురీతలు దాటితే నీ కోరిక ఫలిస్తుందేమో, వేచి చూడు తల్లి. సమస్యలు ఎన్నున్నా ఎదురీదుతాను, కాని నాకు నేనే సమస్య అయ్యాను స్వామి. అందరూ ఆ దేవుడి కోసం గుడికి వెళ్తారు, కాని నా గుడికి నేనే వెళ్ళాను స్వామి. నా రూపం దేవతలా ఉందో, దేవతే నాలా ఉందో నాకేం అర్థం కావడం లేదు స్వామి. నాకెదురైనట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికైనా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా స్వామి? ఈ సంగతి నేనెవరికీ చెప్పలేదు. ఒకవేళ చెప్తే ఏం జరుగుతుందో, ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయంగా ఉంది స్వామి. అసలు ఆ గుడేంటి? ఆ దేవత ఎవరు? నా రూపం దేవత రూపం ఒకేలా ఉన్నాయి.